గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా వాయిస్ అందరికీ వినిపిస్తుందంటే క్లియర్ అని పెట్టండి. నా వాయిస్ అండ్ నా వీడియో రెండు మీకు క్లియర్గా ఉంటే క్లియర్ అని పెట్టండి. ఇప్పుడు ఒక పోల్ వస్తుంది. ఆ పోల్ని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మనము ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ఓకే, ఫైన్. ఇప్పుడు మన స్క్రీన్ షేర్ ఒకటి చేస్తాను. వన్ మినిట్, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తానండి. సో దట్ మన ప్రోడక్ట్ గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. దాని తర్వాత మనము డైరెక్ట్గా మన ప్రోడక్ట్ ఎలా యూస్ అవుతుందని చూస్తామండి. అందరికీ నా స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా అండి? ఓకే అంటే మీరు చాట్లోనే వేసుకోండి, క్లియర్ అని పెట్టండి. సో మన సాఫ్ట్వేర్ అనేది షాప్ మేనేజ్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా మనం ప్రిపేర్ చేసిన ఒక సాఫ్ట్వేర్ అండి ఇది. దీంట్లో మీరు ఒక కస్టమర్కి ఆర్డర్ మేనేజ్ చేయడం, ఆర్డర్ నుంచి ఒక బిల్ కావాలంటే బిల్ ప్రింట్అవుట్ తీసుకొని ఇవ్వచ్చు. ఆ కస్టమర్ మెషర్మెంట్, ఏ ఆర్డర్కి ఏ కస్టమర్కి ఏ మెషర్మెంట్ నుంచి మీరు వాళ్ళది టైలర్ నోట్స్ అవి అన్నీ కూడా దీంట్లోనే మనం
చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్లో పెట్టండి, మా వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. సో టైలర్ నోట్స్ కానీ మీరు కస్టమర్ మెషర్మెంట్ అండ్ దాని తర్వాత మన షాప్కి కావాల్సిన అన్ని దీంట్లోనే మీకు ఈజీగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ అనేది లేడీస్ కావాలంటే లేడీస్కి మీరు సెపరేట్గా తీసుకోవచ్చు, అండ్ జెంట్స్ కంటే జెంట్స్కి సెపరేట్గా ఉంది. సో ఏమైనా మీకు జస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ వల్ల మీరు మెషర్మెంట్కి మీరు జస్ట్ వాయిస్ రికార్డ్ ఆన్ చేసి జస్ట్ మీరు వాయిస్ రికార్డ్ ఇస్తే చాలు, మీకు కావాల్సిన నోట్స్ ప్రిపేర్ అయిపోతుంది. అలాగే మీరు ఒక మెషర్మెంట్ మీరే ఉన్నారు, మీరే మెషర్మెంట్ తీసుకున్నారంటే ఆ మెషర్మెంట్స్ కూడా మీరు డైరెక్ట్గా దీంట్లో చెప్తే చాలు, దాంట్లో ఆటోమేటిక్గా నోట్స్ అనేది అలా క్లియర్గా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క టైలర్ నోట్స్ ఇప్పుడు మనము నోట్తే మాట్లాడతామంటే ఆ నోట్స్ అనేది ఇక్కడ నోట్స్ వ్యూ మీరు కింద చూడొచ్చు, ఇలాంటివి నోట్స్ మీకు అవుతుంది. అండ్ మీ ఆర్డర్ని కంప్లీట్గా ఒక ట్రాకింగ్, ఇప్పుడు మన ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత వాళ్ళది ఆరి వర్క్ అంటే ఆరి వర్క్కి వెళ్ళి దాని తర్వాత మగ్గం వర్క్ చేసి దాని తర్వాత కటింగ్కి ఒకరిని మనము ఫ్లోర్ చేస్తాము, ఆ కటింగ్ మాస్టర్ చేసిన తర్వాత మళ్ళీ మనము టైలర్కి ఇస్తాము, టైలర్ తర్వాత సో ఆ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఆ ఆర్డర్ ఫ్లో అనేది మనం దీంట్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఆ టైలర్ నోట్స్ అనేది కూడా మీరు క్లియర్గా టైలర్కి ఇవ్వచ్చు, అలాగే కట్టింగ్కి కూడా. సో ఒక్కొక్క స్టాఫ్ పైన మన దగ్గర ఇప్పుడు స్టాఫ్స్ ఉన్నారనుకోండి, ఆ స్టాఫ్ డీటెయిల్ ఉంది కదా, వాళ్ళది కావాల్సిన ఒక రోజుకి వాళ్ళు ఎంత కుట్టాలనేసి ఆ కుట్టనే అమౌంట్, శాలరీ మనము వీక్లీ వేజెస్ అంటే లేదా మంత్లీ వాళ్ళు ఒక్కొక్క రోజుకి పీస్ రేట్ అంటే కూడా ఆ పీస్ అనేది ఎంత వాళ్ళకి ఇస్తున్నామో ఆ ఆర్డర్ని మాత్రం వాళ్ళు సెపరేట్గా ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫైనలీ మన కస్టమర్కి ఆర్డర్ ప్రిపేర్ అయింది అనుకోండి, ఆ ప్రిపేర్ అయిన కస్టమర్స్కి నోటిఫికేషన్ పంపాలంటే కూడా మనం డైరెక్ట్గా పంపించవచ్చు, మీ ఆర్డర్ అనేది డెలివరీ ప్రోగ్రెస్కి ఉంది, సో మీరు డెలివరీ వచ్చి తీసుకోవచ్చు అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఇలా వస్తుంది. సో కస్టమర్కి ట్రాకింగ్ సిస్టమ్ కావాలంటే కూడా వాళ్ళే చూడొచ్చు. సో అలాగే ట్రాకింగ్ సిస్టమ్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ ఫైనల్గా మన షాప్కి లోపల మనము ఇంటర్నల్గా మనం చేసిన ఒక్కొక్క ఖర్చు కూడా మేము దీంట్లోనే ఎక్స్పెన్సెస్ కూడా దీంట్లోనే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఏ డేట్లో ఏ ప్రోడక్ట్ పైన మనము ఖర్చు చేస్తామో ఆ డీటెయిల్ అనేది కూడా మనం ఇక్కడ రికార్డ్స్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫైనలీ కస్టమర్కి బిల్ ప్రింట్అవుట్ ఇవ్వాలంటే కూడా మనం ఇవ్వచ్చు ఈజీగా. సో టైలర్ నోట్స్ అంటే టైలర్ నోట్స్ సెపరేట్గా ఇవ్వచ్చు, అండ్ కటింగ్ నోట్స్ అంటే కటింగ్ నోట్స్ సెపరేట్గా ఇవ్వచ్చు. కస్టమర్కి ఒకేసారి బిల్ టైలర్ నోట్స్ అన్నీ ఒకే అలాగే ఒక ఇన్వాయిస్ అలాగే ప్రిపేర్ చేయాలంటే కూడా దీంట్లోనే ఆప్షన్ ఉంది. నేను ఇప్పుడు దీని తర్వాత మన సాఫ్ట్వేర్ని వర్కింగ్ ఆపరేషన్ చూపిస్తాను, దాంట్లో మీరు చూడొచ్చండి. అండ్ ఇది క్లాత్ స్వాచెస్, మనం మామూలుగా ఏం చేస్తాము, ఒక ఆర్డర్ వస్తుందంటే అలా కటింగ్ చేసి ఆ స్వాచెస్ అనేది స్వాచ్ కార్డ్ మనం ప్రిపేర్ చేసి ఇస్తాం కదా కస్టమర్కి, అలాంటివి మనం దీంట్లోనే ఈజీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్స్ మొత్తం మనకి ఫొటోస్ చూసే కదా ఆర్డర్ తీసుకున్నారు, సో ఆ ఆర్డర్స్ని కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఫైనల్గా మీకు ఇవి అన్నీ ఒక డెమో చూపిస్తాను, ఎలా వస్తుంది ఎలా యాక్టివేట్ అయింది అని అన్నీ నేను చూపిస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు చాట్లో పెట్టండి. ఇప్పుడు నాకు నా వాయిస్ అనేది మీకు కాన్స్టెంట్గా వస్తుందా అండి? ఎస్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మన సాఫ్ట్వేర్ ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటని నేను చూపించాను. ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్గా ఒక ఆర్డర్ ఎలా అవుతుంది, ఆర్డర్ ప్రాసెస్ ఎలా ఎంటర్ చేయాలి అది మొత్తం నేను చూపిస్తానండి.
సో నాకు ముందు చెప్పండి, ఎవరెవరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టారు, మన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఎవరెవరు పెట్టారో దాంట్లో మన చాట్ ఉంది కదా, దాంట్లో ఒకసారి పెట్టండి. నేను ఇన్స్టాలేషన్ చేశానంటే ఎస్ అని పెట్టండి, ఇంకా చేయలేదంటే నో అని పెట్టండి. సో చాట్లోనే మీరు ఎస్, నో ఏమైనా పెట్టొచ్చు. సో ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి నుంచి కూడా నేను ప్రాసెస్ చెప్తాను దానికే. సో వెరీ గుడ్, అందరూ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఇది మొత్తం క్లియర్ అండి. ఇప్పుడు మేము డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఆపరేషన్కి వెళ్తామండి. అందరూ అందరూ క్లియర్ కదా నేను ఇప్పుడు చూపించిన అలాగే? ఫైన్. సో ఇప్పుడు నేను మన సాఫ్ట్వేర్ ఆపరేట్ చేయడం నేను చూపిస్తాను. ఇప్పుడు నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా అండి? కనిపిస్తుందంటే ఎస్ అని పెట్టండి. ఎందుకంటే అందరూ ఉంటారు కదా, సో దట్ అన్మ్యూట్ చేసి మాట్లాడుకుంటే మనకి డిస్టర్బ్ అవుతుందని చాట్ త్రూనే మనం అందరూ కమ్యూనికేట్ చేస్తున్నాము. సో చాట్లోనే మీరు ఆ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, నేను దాంట్లో నుంచి మీకు క్లారిటీ చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఇది జూవి అనేది హోమ్ స్క్రీన్. సో అందరూ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను డైరెక్ట్గా ఎలా వెళ్ళాలని. సో ఇది, అండ్ మెయిన్గా ఇంకొకటి నేను చెప్పాలండి, మన సాఫ్ట్వేర్ అనేది గూగుల్ క్రోమ్ వల్ల ఈజీగా మీరు ఎక్కడైనా వెబ్ అప్లికేషన్ త్రూ ఓపెన్ చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్ అయినా లేదా మీ కంప్యూటర్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా లేదా ఐ మీన్ విండోస్ అయినా ఓకే, లేదా మ్యాక్ మానిటర్ అంటే కూడా ఓకే, మీకు దేంట్లో అయినా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ట్యాబ్ దేంట్లో అయినా మీకు యూజర్ ఫ్రెండ్లీ అండి. సో ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ప్లే స్టోర్లో ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేస్తున్నారు. సో మీరు కూడా మీకు నేను ఎలా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ లాగిన్ ఉంది, న్యూ క్రియేట్ అకౌంట్ ఉంది. సో ఇప్పుడు లాగిన్ అనేది నేను ఇప్పుడు చేస్తాను. లాగిన్, ఇది నా యూజర్ ఐడి, మన నంబర్ అండ్ మన సెట్ చేసిన ఒక పాస్వర్డ్. సో ఇప్పుడు నేను లాగిన్ చేసేసాను. ఇలాంటివి మనకి ఓపెన్ అవుతుంది. వెల్కమ్ డాష్బోర్డ్లో మన దగ్గర ఆర్డర్ ఒక రోజుకి ఎంత అయింది, లాస్ట్ 7 డేస్కి ఎంత అయింది, ఎస్టర్డే ఎంత అయింది, సో అన్ని మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఓకే. సో దిస్ మంత్ ఎంత ఆర్డర్ వచ్చింది. ఓకే ఫైన్. సో టోటల్ ఓకే, ఈ రోజు అంటే నాకు 2000కి ఆర్డర్ వచ్చింది. ఓకే ఫైన్. సో ఈ రోజుకి నాకు ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, ఎక్స్పెన్సెస్ కూడా మీరు చూడొచ్చు. సో నిన్న ఎక్స్పెన్సెస్ నాకేమీ రాలేదు, సో నేనేమి చెయ్యట్లేదు. కానీ నాకు ఆర్డర్ నాకు నిన్న 3300 అనేది ఆర్డర్ నేను తీసుకున్నాను. దాంట్లో నాకు 1900 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. సో 1200 నాకు ఆల్రెడీ అడ్వాన్స్ వచ్చేసింది. సో ఇలాంటివి సమ్మరీ మీరు 100లో ఈజీగా చూడొచ్చు. అండ్ దిస్ మంత్ అనుకోండి, దిస్ మంత్కి టోటల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, టోటల్ ఇన్వర్డ్ ఏంటి, అది కూడా మీరు ఈజీగా చూడొచ్చు. సో ఇప్పుడు నేను టుడేకి వస్తాను. టుడేకి మనకి ఎక్స్పెన్సెస్ ఉందంటే ఇంత ఎక్స్పెన్సెస్ అయింది అని ఇక్కడ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీకు టోటల్ బుకింగ్, ఈ రోజుకి బుకింగ్ ఏంటి 3 నంబర్స్ అయింది. అండ్ మంత్లీ బుకింగ్ 17 అయింది. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది 28 మెంబర్స్ ఉన్నారు అని ఇక్కడ ఆన్ ద హోల్ రిపోర్ట్ అవుతుంది. అండ్ కింద స్క్రోల్ చేసి చూస్తే మనకి ఆర్డర్ బుకింగ్, బుక్ ఆర్డర్, బుక్ న్యూ ఆర్డర్ అని ఒక ఆప్షన్ ఉన్నాయి. అండ్ దాంట్లో మనం న్యూ ఆర్డర్ వేసుకుంటాము. అండ్ క్లాత్ డీటెయిల్స్, కస్టమర్కి క్లాత్ ఉన్నాయి కదండి, సో ఆ క్లాత్ని మనం ఎలా చేయాలని అది కూడా చేస్తారు. అండ్ ఇక్కడ కస్టమర్ ఎంగేజ్మెంట్ ఉన్నాయి. సో కస్టమర్కి టోటల్ బుకింగ్, ఈ రోజుకి బుకింగ్ ఎంత అయింది. ఓకే, 14th రోజు నాకు 3 బుకింగ్స్ అయినాయి. అండ్ 14th రోజు ఎంత బుకింగ్ డెలివరీ కమిట్ ఉందంటే 4 డెలివరీ కమిట్ అయినాయి అని ఇలాంటివి డీటెయిల్స్ మొత్తం కింద మీకు వస్తుంది. ఓకే. సో ఈ రోజుకి ప్రోగ్రెస్ ఏంటి అవి మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ డాష్బోర్డ్కి కింద ఆర్డర్ బుకింగ్, మెషర్మెంట్ ఎంటర్ చేయడం అవి మొత్తం ఉంది. అండ్ దీంట్లో ఇప్పుడు ఒక బుక్ న్యూ ఆర్డర్ అంటే ఇక్కడ బుక్ ఆర్డర్ ఉంది. సో బుక్ ఆర్డర్ మనం క్లిక్ చేస్తే ఇలాంటివి, ఇది ప్రొఫైల్ అండి. ఈ ప్రొఫైల్ అనేది మన ప్రొఫైల్లో వెళ్ళి సెట్ చేసుకోవచ్చు.
అందరూ ప్రొఫైల్స్ ఆల్రెడీ సెట్ చేసుకున్నారు అనుకున్నా. కా లేదంటే నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రైట్ కార్నర్లో ఉంది చూడండి, ప్రొఫైల్ అప్డేట్ అని ఉంది. ఈ ప్రొఫైల్ అప్డేట్లో అన్ని మనం చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ నేమ్, షాప్ నేమ్ ఏంటి, సో మొబైల్ నంబర్ అండ్ షాప్ నేమ్లో షాప్కి డిస్క్రిప్షన్ ఉంటుందండి. సో అలాంటివి డిస్క్రిప్షన్, అడ్రస్ అండ్ డెలివరీ టర్మ్స్ ఏంటి ఉన్నాయి అవి మొత్తం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇది కూడా దాని తర్వాత మనము అప్డేట్ చేసిన తర్వాత న్యూ ఆర్డర్ బుక్ చేసేదానికి మనం ఇక్కడ క్లిక్ చేస్తాము. సో న్యూ ఆర్డర్ అన్నప్పుడు ఇక్కడ మనము కొత్త కస్టమర్ అంటే కొత్తదిగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన కస్టమర్ అంటే డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. సో కస్టమర్ డీటెయిల్ ఒకసారి వస్తే ఆ కస్టమర్ డీటెయిల్ ఇక్కడ ఈజీగా ఫెచ్ అయిపోతుంది. సో వాళ్ళ అడ్రస్ అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎవరు బుకింగ్ స్టాఫ్, ఇప్పుడు మనము అడ్మిన్ అంటే మన దగ్గర ఉండేవాళ్ళు స్టాఫ్ తీసుకుంటారంటే ఆ స్టాఫ్ డీటెయిల్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనే బుక్ ఆర్డర్ చేస్తాను కాబట్టి నేను సెల్ఫ్ అని పెడతాను. లేదా ఒక ఇక్కడ యోగా అని ఒక స్టాఫ్ ఉన్నారు, వాళ్ళే ఆర్డర్ తీసుకుంటారంటే వాళ్ళు పెడతారు. అలాంటివి ఆర్డర్ బుకింగ్ అండ్ ఆర్డర్ బుకింగ్ డేట్ కామన్గా ఇప్పుడు రియల్ టైమ్గా ఏ టైం ఉందో ఆ టైం తీసుకుంటుంది. అండ్ దాని తర్వాత ట్రయల్ డేట్ కావాలంటే మీకు డెలివరీ డేట్కి ఒక రోజుల ముందు ట్రయల్ డేట్ అని డిఫాల్ట్గా సెట్ చేసి పెట్టాము. అది కాకుండా మీరు కావాలంటే లేదు మేడం బుకింగ్ డేట్కి నెక్స్ట్ డేటే మేము మామూలుగా ట్రయల్ ఇస్తామంటే అది సెట్టింగ్ మనం డిఫాల్ట్గా చేసి ఇవ్వచ్చు. అండ్ అలాంటివి డెలివరీ డేట్స్ కూడా, డెలివరీ డేట్స్ ఇప్పుడు ఏంటంటే బుకింగ్ డేట్ నుంచి డెలివరీ డేట్కి 5 days అని గ్రేస్ పీరియడ్ సెట్ చేసి పెట్టాము సెట్టింగ్లో. అలాంటివి కూడా లేదు నేను 10 days తీసుకుంటాను లేదా 7 days తీసుకుంటానంటే ఆ డెలివరీ డేట్ అనేది మీరు డిఫాల్ట్గా మీ సెట్టింగ్లో అది చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక్క డెలివరీ పైన కింద ప్రీవియస్ ఆర్డర్ అని ఒకటి ఉంది కదా, సో అందరికీ కనిపిస్తుందని అనుకున్నా. సో ప్రీవియస్ ఆర్డర్ ఆన్ దిస్ డేట్, సో పర్టికులర్ డేట్లో ఎవరైనా ఏమైనా ఒక కస్టమర్ ఈరోజు వస్తారు, ఈరోజు వచ్చి రేపే నాకు కావాలండి అని చెప్తారు. నేను ఇక్కడ రేపు అంటే ఇప్పుడు నేను 16 కదా, సో నేను ఇప్పుడు 17 చెక్ చేస్తాను అనుకోండి. 17లో నాకు ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది అని ఉంది, లేదు నాకు 18 అని రిలీజ్ చేశారు. 18 చూడండి నాకు ఆర్డర్ డేట్లో 4 ఎంట్రీస్ ఉన్నాయి. సో 4 అప్పుడు నేను వాళ్ళది కూడా తీసుకున్నామంటే ఓకే మనం ప్లానింగ్ చేయొచ్చా లేదా అని కూడా మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇక్కడనే. సో ఒక ఆర్డర్ తీసుకున్నప్పుడే ఎంత, సో ఈ 4 ఆర్డర్ గురించి కూడా మనం ఇక్కడ షో అని పెడితే ఎవరెవరిది ఓకే వీలే కదా మనం చెప్తాము ఓకే అని మనం ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ప్లానింగ్లో కూడా ఇక్కడ అలాగే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే లేదు మేడం 18th కుదరదు అండి, నాకు చాలా డెలివరీ ఉన్నాయి, నేను 19th గానే ఇస్తాను. సో 19th అప్పుడు ఓకే నాకు 2 డెలివరీనే ఉంది, సో ఓకే ఫైన్ ప్లాన్ చేయొచ్చు. అలాంటివి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఉందా, సో ప్రోడక్ట్ నేమ్లో మన షాప్లో ఏ నేమ్ పైన మనం చేస్తున్నామో అలాంటివి ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ ఈజీగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు యోగ్ బ్లౌజ్ అని ఇక్కడ ఉన్నాయి, లేదు నేను నార్మల్ బ్లౌజ్ అని పెడతాను, నార్మల్గా నా కస్టమర్కి నార్మల్ బ్లౌజ్ అంటే అర్థమవుతుంది, వితౌట్ లైనింగ్ అని పెడతాను, విత్ లైనింగ్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ అని ఒక ఆప్షన్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ నేను చూపిస్తాను. ఇక్కడ యాడ్ మోర్ సో ఇక్కడ మోడ్ ఐటమ్ ఉన్నప్పుడు ఇక్కడ బ్లౌజ్లో ఇప్పుడు నాకు ఇక్కడ కింద ఉంది చూడండి యోగ్ బ్లౌజ్ ఉంది. యోగ్ బ్లౌజ్కి నేను ఇప్పుడు కస్టమైజేషన్ చేస్తాను. యోగ్ బ్లౌజ్ వద్దు, నాది నేను నార్మల్ వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అని పెడతా. ఓకే సో దీనికి కస్టమర్ రేట్ ఎంత, కట్టింగ్ రేట్ ఎంత, స్టిచ్చింగ్ రేట్ ఎంత కూడా మీరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సో కటింగ్ రేట్ని కస్టమర్ రేట్ 250నే తీసుకుంటానండి అంటే స్టిచ్చింగ్ రేట్ కటింగ్ రేట్ అనేది పర్సంటేజ్ వైజ్ ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ అయి వస్తుంది. లేదు నాకు నేనే చేంజెస్ చేయాలంటే కూడా, లేదు కటింగ్కి నేను 50 రూపాయలు ఇస్తానంటే 50 రూపాయలు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ 100 రూపాయలు ఇస్తానంటే 100 రూపాయలు చేసుకోవచ్చు. అది నేను అప్డేట్ ఇక్కడ చేస్తే నా ప్రోడక్ట్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకే అండి, సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తా. సో ఇక్కడ బ్యాక్ వెళ్తే నేను డాష్ బోర్డ్కి వెళ్ళేస్తాను తప్ప. ఓకే సో ఇక్కడ యోగ్ బ్లౌజ్ అండ్ ఇక్కడ
నెక్ పైపింగ్ కస్టమర్ అడుగుతారా లేదా బ్యాక్ బాటమ్కి పైపింగ్ కావాలా అలాంటివి నోట్స్ కూడా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీ ప్రకారం మీకు ఎంత కావాలో అలాంటివి నోట్స్ మీరే కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇది నాకు ఇలా చేసి ఇవ్వండి అంటే కూడా మా స్టాఫ్ మీకు హెల్ప్ చేసి అవి మొత్తం క్రియేట్ చేసి ఇస్తారనమాట అండి. సో మీరే ఒక్కొక్కసారి చేసేదానికి అక్కర్లేదు, లేదు మేడం నా షాప్లో ఇది ప్రొసీజర్ నేను ఫాలో అవుతాను, ఇలాంటివి నాకు సెట్ చేసి ఇవ్వండి అంటే మన స్టాఫే ఇక్కడ నుంచి సెట్టింగ్ చేసి ఇస్తారనమాట అండి. సో ఇప్పుడు బ్యాక్ పైపింగ్ అంటారు. సో బ్యాక్ పైపింగ్ అంటే ఇక్కడ కస్టమర్ రేట్ ఎంత, దాంట్లో నుంచి ఎంత యాడ్ అయింది. ఇప్పుడు బ్యాక్ పైపింగ్ అంటే నాకు 25 రూపీస్ యాడ్ ఆన్ చేయాలి అంటున్నారు కదా. సో అలాంటివి యాడ్ ఆన్ ప్రైజింగ్ కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్ క్లాత్ ఫోటో ఎలాగో మనకి క్లాత్ ఫోటో వస్తుంది కాబట్టి యావరేజ్ కలర్ మాత్రం మనం ఇక్కడ ఇస్తే చాలు. అండ్ ఇక్కడ మనం యాడ్ చేస్తాము. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆ ప్రోడక్ట్ అనేది కింద వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఓకే అండి. సో ఇప్పుడు కస్టమర్ది నా దగ్గర ఇప్పుడు ఒక 250 అడ్వాన్స్ వచ్చింది. జస్ట్ 75నే మన దగ్గర ఇప్పుడు బ్యాలెన్స్ ఉందనుకోండి. ఇది కస్టమర్ నేమ్. సో ఇలాంటివి అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేవ్ ఆర్డర్ అవుతుంది. ఆర్డర్ సేవ్డ్ కంప్లీట్లీ. సో ఇప్పుడు కస్టమర్కి మెషర్మెంట్ తీసుకోవాలి. సో మెషర్మెంట్ తీసుకున్నప్పుడు ఆర్డర్ సెలెక్ట్ చేసి బ్లౌజ్ అంటే బ్లౌజ్ అని సెలెక్ట్ చేస్తే ఆ సేమ్ ఆర్డర్ నంబర్, కస్టమర్ ఆర్డర్ నంబర్, కస్టమర్ నేము, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ డెలివరీ డేట్, ఏ మోడల్ పైన ఇప్పుడు మనకు కావాలనేది మనం ఇక్కడ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు కస్టమర్ ఫోటో ఇచ్చారనుకోండి. సో దీంట్లో ఇప్పుడు కస్టమర్ ఫోటో, సో కస్టమర్ ఫోటో మెటీరియల్ అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా సేవ్ చేసి పెడతాము. సో ఆ సేవ్ అనేది ఇక్కడ నుంచి మనము తీసుకోవచ్చు. మొబైల్ అంటే డైరెక్ట్గానే మొబైల్ నుంచి మనము లైవ్ ఫోటో తీసుకొని ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఐ థింక్ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా. ఓకే అని చెప్తే నేను మళ్ళీ మెషర్మెంట్ గురించి కూడా చెప్తానండి. అందరికీ క్లియర్ అయింది కదా అండి? క్లియర్ అంటే ఓకేకి కే మాత్రం పెట్టండి చాలు. ఓకే. ఓకే. సో దీంట్లో ఇప్పుడు ఫైనల్‌గా వాళ్ళు మెషర్మెంట్ ఇవ్వడం అంటే ఇక్కడ మన లాంగ్వేజ్‌లోనే నేనిప్పుడు ఆహ్, చెప్తాను కొలతలు ఎలా తీసుకోవాలనేది. ఓకే. నేను మెషర్మెంట్ తీసుకుంటాను. ఇక్కడ డైరెక్ట్‌గా ఇస్తాననుకోండి. అండ్ ఇక్కడ అవుట్‌పుట్ ఎలా రావాలో అక్కడ ఇక్కడ వస్తుంది మెషర్మెంట్. నాకు అంతా ఫ్లూయెంట్‌గా తెలుగు రాదు కాబట్టి నేను ఇక్కడ ఇంగ్లీష్‌లోనే చెప్తాను. ఓకే. ఇప్పుడు నేను ఒక శాంపుల్‌ది స్టార్ట్ చేస్తాను. హైట్ 14.5, అప్పర్ చెస్ట్ 36, సెంటర్ చెస్ట్ 37, షోల్డర్ ఫినిషింగ్ 2, స్లీవ్ లెంత్ 6, స్లీవ్ రౌండ్ 13, మిడిల్ హ్యాండ్ రౌండ్ 14.5, నెక్ హైట్ 6.5, బ్యాక్ నెక్ హైట్ 7.5, waist loose 30, point center 9.5. ఓకే. సో స్టాప్ రికార్డింగ్ ఇస్తాను ఇంగ్లీష్లోనే, ఇది ట్రాన్స్లేట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు అన్నీ. ఓకే. సో అది మొత్తం ఆ ప్లేస్లోనే వెళ్ళి అక్కడ వెళ్తుంది అంతే. ఓకే అండి. ఇప్పుడు నాకు ఫుల్ షోల్డర్ ఉంది, ఆర్మ్ రౌండ్ ఉందంటే సేమ్ ఇలాంటివి. సో నేను ఇప్పుడు రియల్ టైమ్గా మెషర్మెంట్ తీసుకుంటాను. ఆ మెషర్మెంట్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది మనకి. ఓకే అండి. సో ఇవి మొత్తం క్లియర్ అయిన తర్వాత మనం ఇక్కడ సేవ్ మెషర్మెంట్ పెడతాము. సో మెషర్మెంట్స్ సేవ్ అయిపోతుంది అంతే. ఈ కస్టమర్కి మనము ఏమీ రిటర్న్లో ఏమీ లేకుండానే డైరెక్ట్గా సిస్టమ్ పైననే అన్నీ మన ఐ మీన్ సిస్టమ్ అంటే మొబైల్లోనే అన్నీ మనం చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్గా నేను చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఈ కస్టమర్ డీటెయిల్ అనేది మనము ప్రింట్అవుట్ పంపించాలి. ఐ మీన్ కస్టమర్కి వాట్సాప్లో పెట్టాలనుకోండి. సో ఈ కస్టమర్ డీటెయిల్ ఇక్కడ
సో ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఉంది. సో ఇక్కడ ఇది మెషర్మెంట్స్ అంటే ఏంటి, అండ్ ఇది మనకి ప్రింట్అవుట్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ బ్లౌజ్ వ్యూ అనే ఒకటి ఉంది. సారీ, ఆర్డర్ వ్యూలో వ్యూ ఆర్డర్స్ ఉంది. సో ఈ వ్యూ ఆర్డర్స్లో ఇప్పుడు వచ్చిన కస్టమర్ డీటెయిల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. అండ్ ఇది కస్టమర్ బిల్ అంటే కస్టమర్ బిల్కి ప్రింట్ అవుతుంది. మాస్టర్ బిల్ అంటే కస్టమర్కే టైలర్ నోట్స్ ఏం చెప్పారు, వాళ్ళ మెషర్మెంట్ ఏంటి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను క్లిక్ చేస్తాను, కస్టమర్ బిల్ డీటెయిల్ పైన ఉంది. అండ్ దాంట్లో వాళ్ళ మెషర్మెంట్ ఏమి ఇచ్చారనేది కింద ఉంది. ఆ కస్టమర్కి నోట్స్ ఇప్పుడు మనం అక్కడ సెలెక్ట్ చేసాం కదా, గ్రీన్ కలర్ అనేది, బ్యాక్ పైపింగ్ అనేది అని. సో మొత్తం దీంట్లో ఇక్కడ వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇక్కడ ప్రింట్అవుట్ కావాలంటే ప్రింట్అవుట్, లేదా కస్టమర్కి వాట్సాప్ షేర్ చేయాలంటే కూడా వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లేదు, దాంట్లో టైలర్ నోట్స్ మాత్రం చేయాలంటే కూడా టైలర్ నోట్స్ అనుకోండి, కస్టమర్ డీటెయిల్స్ ఏమీ దాంట్లో ఉండదు, జస్ట్ ఆర్డర్ నెంబర్ కస్టమర్ నేమ్ మాత్రమే ఉంటుంది. సో దట్ టైలర్కి కూడా మనం ప్రింట్అవుట్ చేసి ఇవ్వడం అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఇక్కడ క్లాత్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అవుతుంది, మెషర్మెంట్స్ మొత్తం ఇక్కడ వస్తుంది. ప్రింట్అవుట్ ఎక్కడ దేంట్లో తీసుకోవాలో దాని ప్రకారం మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో అది కూడా లేదు టైలర్కి మనం షేర్ చేయాలంటే కూడా టైలర్ నోట్స్ అలాగే కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో దట్ కస్టమర్ కమ్యూనికేషన్ ఏం వాళ్ళు చెప్పారో అది మిస్కమ్యూనికేషన్ లేకుండా మనం ఆర్డర్ ఇక్కడ యూనిట్కి మనం చేసి ఈజీగా పని తీసుకోవచ్చండి. ఓకే ఫైన్. సో అన్నీ అయింది. ఇప్పుడు టైలర్ మేనేజ్మెంట్ అనుకోండి, సో స్టాఫ్ అటెండెన్స్ ఉంది. సో ఇక్కడ వేజెస్ క్యాల్కులేషన్. సో ఒక స్టాఫ్ పైన ఏమేమి మనము అలొకేట్ ఆల్రెడీ చేసాము, వర్క్ అలొకేట్ చేస్తాం కదా. సో వర్క్ అలొకేట్ వల్ల వాళ్ళకి ఏమేమి పీసెస్ ఉందా, అండ్ ఏ ఏ పీసెస్కి మనం ఎంత అమౌంట్ పే చేయాలి, అది మొత్తం కింద ఉంది. సో అది మొత్తం ఓకే. ఈ కోకిల కస్టమర్కి వినో అని స్టాఫ్ కుట్టారు, సో కుట్టేదానికి 70 రూపీస్ ఆ రోజు వాళ్ళకి క్యాషువల్ కుర్తాకి అయింది. సో అలాంటివి మనకి టోటల్గా ఇక్కడ మనం ఈజీగా చూసుకోవచ్చు. సో అకౌంట్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఎక్స్పెన్సెస్ మనం క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఉంది. సో ఏ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ తీసుకున్నామా, లేదా ఎవరికైనా శాలరీ ఇచ్చామా, లేదా మన షాప్కి కావాల్సిన ఏమైనా యూటిలిటీస్ పర్చేస్ చేసామా, ఏమైనా. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అండ్ ఆ డీటెయిల్ ఈరోజు ఏంటైందని ఇక్కడ మనము చూడొచ్చు. ఓకే అండి, ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు దాంట్లో చాట్లో పెట్టండి, ఆ డౌట్స్ కూడా నేను క్లారిటీ చేస్తాను. అండ్ ఇక్కడ థీమ్ కలర్ అని ఉంది. థీమ్ కలర్ కావాలంటే ఇక్కడ ఇలాగే థీమ్ కలర్ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం కాకుండా మీ స్టాఫ్ ఉన్నారు కదా, ప్రతి ఒక్క స్టాఫ్కి, ఐ మీన్ టైలర్ కానీ లేదా ఫ్యాషన్ డిజైనర్ కానీ, మీరు మగ్గం వర్క్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళకి అని సెపరేట్గా ఒక లాగిన్ మనం క్రియేట్ చేస్తాము. ఆ లాగిన్కి వాళ్ళకి ఏమేమి ప్రొవిజన్ కావాలో, ఇప్పుడు కటింగ్ చేయన కటింగ్ మాస్టర్ అనుకోండి, వాళ్ళకి కటింగ్ అసైన్మెంట్ మాత్రం అసైన్ చేయాలి కదా అండి. సో ఈ ఆర్డర్ని కస్టమర్కి ముత్తు అని ఒక మాస్టర్ ఉన్నారంటే ముత్తు మాస్టర్కి మనం అలకేట్ చేస్తాము కటింగ్ మాస్టర్కి. సో ఆ కటింగ్ మాస్టర్ లాగిన్లో వాళ్ళు ఒక్కరిది మాత్రమే చూడొచ్చు, వాళ్ళది మాత్రమే చూడొచ్చు. సో ఒక కస్టమర్, అనిత కస్టమర్ 5 బట్టలు ఇచ్చారనుకోండి, రెండు పీస్ మనము డైరెక్ట్గా వాళ్ళకి ముత్తు మాస్టర్కి ఇస్తాము. 3 ఆర్డర్స్ ఏమో ఇంకొక అబ్బాయి వచ్చారు, సో వాళ్ళకి నేను కుట్టేదానికి ఇచ్చానంటే అది కూడా మనం విడివిడిగా చేసుకోవచ్చు. అవి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చండి. సో మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను చూపిస్తాను. అండ్ మీ మీ షాప్కి ఎంత ఆర్డర్స్ తీసుకుంటున్నారో దాంతో పాటు మీరు ప్లాన్స్ కూడా ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ అని కూడా ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికి మనం అందరూ ఫ్రీయే వాడుతున్నాము, సో ఫ్రీ మనకి ఈజీ అవుతుంది. మంత్లీ 20 ఆర్డర్స్ దాకా మనం చూడాలంటే ఈజీగా మనం ఇక్కడనే తీసుకోవచ్చు. సో దాని తర్వాత ప్లాన్స్ అని ఉన్నాయి. సో ఎవరికి ఏ ప్లాన్ గురించి డౌట్ ఉంటే కూడా ఈ మీటింగ్ తర్వాత నాకు కాల్ చేయండి. సో ఆల్రెడీ మీరు కాల్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కాల్ చేసి మీకు అడిగితే
మీకు లైవ్గా మీకు ఏమైనా బెస్ట్ ఉంటే ఆ బెస్ట్ అనేది వాళ్ళు చేసిస్తారు. ఈ మీటింగ్ అటెండ్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. సో ఒకసారి ఈ మీటింగ్ అయిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చెప్పండి. ఓకే. ఐ థింక్ మన ప్రోడక్ట్ గురించి అన్నీ మీకు క్లియర్గా చెప్పేసాను అనుకుంటా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే. సో అందరికీ క్లియర్ కదా అండి? సో టుడే ఆర్డర్ సమ్మరీలో ముందు మనకి 3 ఆర్డర్స్ ఉంటే ఇప్పుడు 4 ఆర్డర్ అని కన్వర్ట్ అయింది. ఓకే అండి. సో రియల్ టైమ్గా మీ ఆర్డర్ అనేది ఈజీగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో మీటింగ్ మనం ఎండ్ చేస్తామండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఈ మీటింగ్ తర్వాత డైరెక్ట్గా కాల్ చేయండి. మా సపోర్ట్ టీం ఉంటారు. వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారండి. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్స్ ఫర్ ద టైం.